టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎక్కడా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచిన రాయుడు ఐపీఎల్ రీస్టార్ట్ తర్వాత కామెంటరీ ప్యానెల్లో కనిపించడం లేదు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఐపీఎల్ 2025 సీజన్ను బీసీసీఐ వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఉద్దేశించి రాయుడు చేసిన ట్వీట్పై తీవ్ర దుమారం రేపింది. దాంతో తన తప్పును తెలుసుకున్న రాయుడు వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చాడు. కానీ నెటిజన్లు మాత్రం శాంతించలేదు. అతనిపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. ముఖ్యంగా అవకాశం కోసం ఎదురుచూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రోల్స్తో విరుచుకుపడ్డారు. ఇక ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్ తర్వాత ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్లో అంబటి రాయుడు కనిపించలేదు. రాయుడుపై బీసీసీఐ చర్యలు తీసుకున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. కానీ రాయుడు మాత్రం కామెంటరీకి దూరంగా ఉన్నాడు. అయితే ఇది బీసీసీఐ లేదా బ్రాడ్కాస్టర్ తీసుకున్న నిర్ణయమా లేక స్వయంగా రాయుడు తీసుకున్న నిర్ణయమా అనే దానిపై స్పష్టత లేదు. అలాగే రాయుడు తన కామెంటరీలో చెన్నై సూపర్ కింగ్స్ ధోని పట్ల పక్షపాతం చూపించేవాడు. ఈ విషయాన్ని అతను బహిరంగంగానే అంగీకరించాడు. ముఖ్యంగా ఆర్సీబీ జట్టును తక్కువ చేసేలా మాట్లాడి ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేవాడు. అతని వ్యాఖ్యానంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆర్సీబీ ఫైనల్ చేరిన నేపథ్యంలో రాయుడు ఎక్కడా అంటూ ఆ జట్టు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ టైటిల్ గెలవదని రాయుడు జోస్యం చెప్పాడు. ఆ తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్న రాయుడిని మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్ వదలడం లేదు.